హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. పిడుగుపాటు మరణాలను ఎదుర్కోవడానికి దాదాపు 19 లక్షల తాడి చెట్లు నాటేందుకు ప్రణాళికను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఒడిశా. పిడుగుపాటు ప్రమాదాన్ని తగ్గించేందుకు ఒడిశా ప్రభుత్వం 2024-25లో దాదాపు 19 లక్షల తాడి చెట్లు నాటాలని యోచిస్తుంది. ఒక్కో ఫారెస్ట్ బ్లాక్ సరిహద్దులో 7 కోట్ల వ్యయంతో 4 తాడి చెట్లు ఉంటాయి. కొబ్బరి మరియు పామేరా వంటి తాడి చెట్లు ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలలో భాగము. తాటి చెట్టును తమిళనాడు రాష్ట్ర వృక్షంగా నియమించారు. మెరుపు దాడుల సమయంలో ఇవి సహజ వాహకాలుగా పనిచేస్తాయి, ప్రాణాలను కాపాడతాయి. మగ తాటి చెట్లు పూలు పోస్తాయి, ఆడవి ఫలాలను ఇస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024ని ఏ దేశం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. న్యూఢిల్లీలో జూలై 3-4-2024 జరిగిన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2000 మంది ఏఐ నిపుణులు, విధాన రూపకర్తలు మరియు పరిశ్రమల ప్రముఖులను సేకరించింది. అదే సమయంలో భారతదేశం 6వ జీపీఏఐ మినిస్ట్రియల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన ఈ 2 ఈవెంట్లు ఏఐలో భారతదేశ నాయకత్వాన్ని హైలైట్ చేశాయి. కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ జీపీఏఐ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశం 2024 జీపీఏఐ చైర్గా మరియు సెర్బియా 2025కి సెట్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నేలలపై అంతర్జాతీయ సదస్సులో ఏ సంస్థ న్యూ వరల్డ్ సాయిల్ హెల్త్ ఇండెక్స్ను ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ యునెస్కో. ప్రపంచవ్యాప్తంగా నేల నాణ్యత అంచనాను ప్రామాణీకరించడానికి మొరాకోలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో యునెస్కో న్యూ వరల్డ్ సాయిల్ హెల్త్ ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. వివిధ పర్యావరణ వ్యవస్థలలో నేల క్షీణత, పోకడలు మరియు మెరుగుదలను పర్యవేక్షించడం దీని లక్ష్యము. యునెస్కో ఉత్తమ అభ్యాసాలను అభివృద్ధి చేయడానికి 10 బయోస్పియర్ రిజర్వర్లు స్థిరమైన నేల నిర్వహణను హైలైట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నేల క్షీణత 70% భూమిని ప్రభావితం చేస్తుంది. ఇది 3.2 బిలియన్ ప్రజలను ప్రభావితం చేస్తుంది మరియు 2050 నాటికి 90% చేరుకుంటుందని అంచనా వేయబడింది. భారతదేశంలో 32% భూమి క్షీణించింది. 25% అటవీ నిర్మూలన మరియు పారిశ్రామిక కాలుష్యంతో సహా వివిధ కారణాల వల్ల ఎడరీకరణకు గురవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ గ్యాలరీ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ గ్యాలరీని ప్రారంభించారు. డిఎంఎఫ్లో మైనింగ్ ప్రభావిత జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వాలచే 2015లో స్థాపించబడిన లాభక్షేపం లేని ట్రస్ట్లు మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే ప్రజలకు మరియు ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడం వారి లక్ష్యము. రాయల్టీలు, రాష్ట్ర బడ్జెట్లు మరియు ప్రైవేట్ విరాళాల ద్వారా నిధులు సమకూరుతాయి. డిఎంఎఫ్లో పిఎంకేకేవై మరియు ఇతర పథకాల క్రింద ప్రాజెక్టు అమలును పర్యవేక్షించే ప్రభుత్వ, స్థానిక మరియు నిపుణుల ప్రతినిధులతో సహా ధర్మకర్తల మండలిచే నిర్వహించబడతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. అమెరికా తయారు చేసిన స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబట్ వెహికల్స్ కోసం భారతదేశం ఎక్కడ ట్రయల్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ లడఖ్ మరియు ఎడారులు. లడఖ్ మరియు ఎడారి ప్రాంతాలలో యుఎస్ నిర్మిత స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కంబట్ వెహికల్స్ ట్రయల్ చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్ చేత నిర్మించబడిన స్ట్రైకర్ అనేది వి-హాల్ డిజైన్, ఫిరంగి మరియు మొబైల్ గన్తో కూడిన 8 చక్రాల డ్రైవ్ సాయుధ వాహనము. ఈ ట్రయల్స్ భారతదేశం మరియు యుఎస్ మధ్య విస్తృత రక్షణ పారిశ్రామిక సహకార
రోడ్ మ్యాప్లలో భాగము. ఇందులో తాజా తరం సైకిల్ వాహనాల ఉమ్మడి ఉత్పత్తిని పరిగణలో తీసుకుంటారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే యాట్నా పర్వతం ఏ సముద్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మధ్యధరా సముద్రం. ఇటీవలే ఇటలీలోని మౌంట్ యాట్నా మరియు స్ట్రోంబోలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. మధ్యధర ద్వీపమైన సిసిలీలో బూడిద మరియు లావాను వెదజల్లింది. మౌంట్ యాట్నా ఐరోపాలతో అత్యంత చురుకైనది మరియు ప్రపంచంలోని అతిపెద్ద అగ్నిపర్వతాలలో ఒకటి. సిసిలీ యొక్క తూర్పు తీరంలో 3326 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒక స్ట్రాటో వాల్కనో. దాని శంఖాకార ఆకారం మరియు సబ్డక్షన్ జోన్ల నుండి పేలుడు విస్ఫోటనల ద్వారా వర్గీకరించబడుతుంది. యాట్నా యొక్క అగ్నిపర్వత చరిత్ర 1500 BC నాటిది. ఇది మధ్యధర ప్రాంతంలో ఒక ప్రముఖ సహజ లక్షణంగా గుర్తించబడింది. నెక్స్ట్ మనం చూద్దాం. ప్రాజెక్ట్ పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ సంస్కృతి మంత్రిత్వ శాఖ. జూలై 21, 31, 2024 నుండి న్యూఢిల్లీలో 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంతో కలిసి సంస్కృతి మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ప్రారంభించింది. లలిత్ కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ చేత అమలు చేయబడింది. ఈ కార్యక్రమం లక్ష్యము భారతదేశం యొక్క గొప్ప కళాత్మక వారసత్వాన్ని ఆధునిక థీములతో కలపబడింది. 150 మందికి పైగా కళాకారులు ప్రజా కళాఖండాలను సృష్టించారు. కళను ప్రజాస్వామ్యం చేస్తారు మరియు దేశవ్యాప్తంగా సాంస్కృతిక నిశ్చితార్థాన్ని మెరుగుపరుస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. కేరళలోని కులాతు పూజ గ్రామ పంచాయతీలో ఏ సంస్థ ఇటీవల ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ నాబార్డ్. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జూలై 8న కొల్లాంలోని కులుతు పూజ గ్రామ పంచాయతీలో తన మొదటి సమగ్ర గిరిజన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. టనల్ ద్వారా అమలు చేయబడిన ఈ 5 ఏళ్ల ప్రాజెక్ట్ విభిన్న వ్యవసాయం ద్వారా 413 గిరిజన కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు వ్యవసాయేతర కార్యకలాపాలు ఇందులో నీటి వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ మరియు సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి గిరిజన రైతు ఉత్పత్తిదారుని కంపెనీ ఏర్పాటు చేయనున్నాయి. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. టాటా పవర్ సోలార్ సిస్టమ్ క్లీన్ ఎనర్జీ ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఘర్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. దాదాపు 10 లక్షల గృహాలు రూప్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద 1,88,000 సబ్సిడీలు, అధునాతన బైషేపిషియల్ ఫ్యాన్లను ఉపయోగించి ఇన్స్టలేషన్కు కేవలం 7 రోజులు పడుతుంది. ఒక సాధారణ 3kW వ్యవస్థ గృహాలకు సంవత్సరానికి INR 27,000 వరకు ఆదా చేయగలదు మరియు అదనపు పొదుపు కోసం నెట్ మీటరింగ్ను అనుమతిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న నావు మనుజరు కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో అన్ని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలలో నావు మనుజరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమంలో సామాజిక సామరస్యం, పండగలు, జానపద ఆటలు మరియు క్రీడలపై దృష్టి సారించే వారానికి 2 గంటల సెషన్లు ఉంటాయి. ఇందులో సంఘ సంస్కర్తలు, స్థానిక ఆనవాళ్లు మరియు రాజ్యాంగ విలువలపై చర్చ కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి నోడల్ అధికారులు అమలును పర్యవేక్షిస్తారు. పాఠశాలలను సామాజిక సామరస్యం, సహనం మరియు శాస్త్రీయ దృక్పథానికి కేంద్రంగా మార్చడం ఈ చొరవ లక్ష్యము. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన పంచగంగా నది ఏ నదికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్
కృష్ణ. కొల్హాపూర్లోని పంచగంగా నది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది మరియు త్వరలో 39 అడుగుల హెచ్చరిక స్థాయిని దాటవచ్చు. కృష్ణానదికి ఉపనది అయిన ఈ పురాతన నది మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల నుండి చీక్లీ తాలూకులోని ప్రయాగ సంగమం వద్ద ఉద్భవించింది. ఇది 5 నదుల సంగమం ద్వారా ఏర్పడింది: కసరి, కుంభి, తులసి, భోగావతి మరియు సరస్వతి. కురుంద్వాడ్ వద్ద కృష్ణానదిలో కలుస్తున్న ఈ నది సారవంతమైన లోయలకు మద్దతునిస్తుంది. అయితే కొల్హాపూర్లో శుద్ధి చేయలేని మురుగునీటి నుండి పెరుగుతున్న కాలుష్యాన్ని ఎదుర్కొంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర సహజ వ్యవసాయ నమూనా 2024 గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమనిటీని గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. రైతు సాధికారిక సంస్థ 2016లో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ చొరవ మానవత్వం కోసం 2024 గుల్బెంకియన్ బహుమతిని గెలుచుకుంది. పోర్చుగల్కు చెందిన కలౌస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ప్రదానం చేసింది. ఈ బహుమతి ప్రపంచ ఆహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకత మరియు పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు అందించిన సేవలకు గౌరవిస్తుంది. ఏపీసీఎన్ఎఫ్ 1 మిలియన్ బహుమతిని మట్టి శాస్త్రవేత్త రతన్ లాల్ మరియు ఈజిప్ట్ ఆధారిత ఎస్ఈకేఈఎంతో పంచుకుంది. 181 నామినేషన్ల నుండి ఎంపిక చేయబడిన ఈ అవార్డు జ్యూరీకి జర్మనీ మాజీ ఛాన్సలర్ ఎంజెల్ మోర్కెల్ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశానికి భారతదేశం తొలిసారిగా జూలై 21 నుండి 31, 2024 మధ్య న్యూఢిల్లీలో ఆతిథ్యం ఇస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను 21వ శతాబ్దంలో ప్రపంచ వారసత్వం అనే థీమ్తో జూలై 14 నుండి 23 నుండి నిర్వహిస్తుంది. పీటీ వద్ద జరిగిన ఫోరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ వారసత్వ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిలో తమ నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా 50 మంది యువ నిపుణులు ప్రదర్శిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్